హలో డియర్ ఎంసెట్ 2025 పేరెంట్ క్యాండిడేట్స్. చాలా మందికి లాస్ట్ ఎగ్జామ్ డే రోజు ఏం చేయాలనే టెన్షన్ ఉంటుంది. టెన్షన్ వద్దు గైస్, టెన్షన్ అవసరమే లేదు ఎంసెట్కి. టు గెట్ ద గుడ్ ర్యాంక్ ఎంసెట్ డే ఫాలోయింగ్ టిప్స్ నేను ఏంటో ఇస్తున్నాను ఇక్కడ. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి గైస్, ఎందుకంటే ఎంసెట్ అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, టైం తక్కువ ఉంటుంది, కానీ నెగిటివ్ మార్కింగ్ లేదు. అది ఒక అడ్వాంటేజ్ మీకు. కాబట్టి దీన్ని ప్లస్ పాయింట్గా తీసుకొని దాన్ని ఎలా ఎగ్జామ్ డే రోజు ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి టు గెట్ గుడ్ ర్యాంక్ అనేది మన ఈ వీడియోలో సింపుల్గా చెప్పుకుందాం గైస్. ఇది బాగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. టెన్షన్ పడకండి, హ్యాపీగా మెంటల్గా రెడీ అవ్వండి ఎగ్జామ్ రాయడానికి. సో మీరు ఏ లెవెల్లో ప్రిపేర్ అయినా 0 లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, 10%, 50%, 100% ప్రిపేర్ అవ్వండి. కానీ ఎగ్జామ్ డే రోజు మాత్రం మీరు కరెక్ట్ టిప్స్ ఫాలో అవుతే మీరు ర్యాంక్ రావడం చాలా కష్టము. అంటే సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి, అది మీకు జనరల్గా తెలిసినవే. కాకపోతే ఈ ఎగ్జామినేషన్ టెన్షన్లో ఏం చేయాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు ఆ టిప్స్ ఏంటనేది. అవి ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాము. Are you ready? Without further delay, let's get started. I am Lakshmi. Welcome to my channel Math Super Tips and Tricks. So, ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో 1 by 1 చూసేద్దాం, సరేనా? ఫస్ట్ మెయిన్లీ reach at least 1 hour before to exam center with necessary things. అట్లీస్ట్ 1 hour, 1.5 hour ముందు వెళ్ళినా మీ ఎగ్జామ్ టైంకి ఓకే, లేదా అట్లీస్ట్ 1 hour ముందు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి గైస్, విత్ ఇస్ నెసరీ థింగ్స్. ఎందుకంటే మనకి 1 hour, 1.5 hour ముందు వెళ్తే వాళ్ళు ఫార్మాలిటీస్ ఉంటాయి. ఫార్మాలిటీస్ అంటే మీ బయోమెట్రిక్ చేస్తారు, బయోమెట్రిక్ చేయాలి, అలాగే మీ ఐడెంటిటీ చెక్ చేయాలి, అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇవన్నిటికి టైం పడుతుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ 1 hour బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. అది కంపల్సరీ, లేట్ కావద్దు ఎట్టి పరిస్థితుల్లో. విత్ నెసరీ థింగ్స్. జనరల్గా మీ అందరికీ తెలుసు నెసరీ థింగ్స్ అని. అవి మళ్ళీ ఒక్కసారి మెన్షన్ చేశాను, అవి మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఫస్ట్ వన్ మెయిన్లీ మనం అబ్జర్వ్ చేస్తే హాల్ టికెట్. మీరు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ఉంటుంది కదా, విత్ ఒరిజినల్ అండ్ జిరాక్స్. అడ్మిట్ కార్డ్ అంటాం దాన్ని, జిరాక్స్ ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. అలాగే ఫోటో ఐడి ప్రూఫ్ జనరల్గా ఆధార్ ఉంటుంది, లేకపోతే మీరు ఎనీ ఆధార్ ఫోటో ఐడి ప్రూఫ్ మీరు తీసుకెళ్ళండి, అలాంగ్ విత్ జిరాక్స్. ఒరిజినల్ జిరాక్స్ కూడా 2 కాపీస్ తీసుకెళ్ళండి, జిరాక్స్ కాపీస్. ఎందుకంటే జిరాక్స్ కాపీస్ వాళ్ళు తీసుకుంటారు. ఒరిజినల్ వెరిఫికేషన్ కోసం మీరు తీసుకెళ్ళాలి కంపల్సరీ. ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ ఏదర్ ఆధార్ ఆర్ ఎనీ ఆధార్ విత్ జిరాక్స్. ఓకే, అలాగే ఆల్ టికెట్స్ కంపల్సరీ, ఆల్ టికెట్ అనేది. అలాగే థర్డ్ పాయింట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అట్లీస్ట్ 2 to 3 ఫొటోస్ తీసుకెళ్ళండి. సో ఈ 2 to 3 ఫొటోస్ తీసుకెళ్ళండి. మీరు ఆల్రెడీ అప్లికేషన్లో సబ్మిషన్ చేసిన ఫోటో ఉంటే అదే సేమ్ ఉంటే తీసుకెళ్ళాలి, లేకపోతే డిఫరెంట్ అన్నా తీసుకెళ్ళచ్చు. జనరల్గా సేమ్ ఉంటే బెటరు. సో దీని గురించి వరి ఏం కాదు, మీ దగ్గర అవైలబిలిటీ ఏది ఉంటాయి ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, కలర్ ఫొటోస్ తీసుకెళ్ళండి 2 to 3. తర్వాత అప్లికేషన్ డిక్లరేషన్ ఫామ్ అని మీరు ఆన్లైన్లో లాగిన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళవలసి వస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి. అది 4th పాయింట్. అప్లికేషన్ డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలాగే క్యాస్ట్, ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే బెటర్. ఇది ఆప్షనల్, అంటే ఇప్పుడు కంపల్సరీ కాదు, ఉంటే తీసుకెళ్ళండి విత్ జిరాక్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆప్షనల్ కాదు, ఉంటే తీసుకెళ్ళండి. ఓన్లీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్కి అవసరం లేదు. ఇంకా మీకు తెలుసు రఫ్ వర్క్ చేసుకోవడం కోసం పెన్ కానీ పెన్సిల్ బెటర్ పెన్ తీసుకెళ్ళండి రఫ్ వర్క్ కోసం. ఓకే, ఇవి నెసరీ థింగ్స్ తీసుకొని అట్లీస్ట్ 1 hour ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. అప్పుడు మీకు టెన్షన్ ఉండదు, హ్యాపీగా ఎగ్జామినేషన్ ఫేస్ చేస్తారు. ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయడానికి కొంచెం ఒక్కోసారి టైం పడుతుంది. దానివల్ల మీ టైం ఏమీ లాస్ కాకుండా ముందే రీచ్ అయితే బెటరు. సో ఇంకా మనకి ఇన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి, 1 minute లేట్ అయినా ఎగ్జామినేషన్ సెంటర్కి అలౌ చేయరు. కాబట్టి అంత రిస్క్ తీసుకోవద్దు, హ్యాపీగా కూల్గా ఎర్లీగా వెళ్ళండి అట్లీస్ట్ 1 hour ముందు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వాళ్ళకి ఫార్మాలిటీస్ ఫినిష్ అవుతాయి, అన్ని వెరిఫికేషన్ చేస్తారు.
తర్వాత మీకు సిస్టమ్ అలాట్ చేస్తారు గైస్. అకార్డింగ్ టు దేర్ ఇన్స్ట్రక్షన్స్ సిట్ అట్ యువర్ అలాటెడ్ సిస్టమ్. అంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఒక్కొక్క క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ చెక్ చేస్తూ మీ సిస్టమ్ ఎక్కడ అనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. వాడికి వెళ్ళి మీ సిస్టమ్ ముందు కూర్చోండి. మీరు రఫ్ షీట్స్ ఏం తీసుకెళ్ళవద్దు, ఎందుకంటే రఫ్ షీట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డోంట్ క్యారీ రఫ్ షీట్స్. రఫ్ షీట్స్. వాళ్ళే రఫ్ షీట్స్ సిస్టమ్ దగ్గర ప్రొవైడ్ చేస్తారు. రఫ్ షీట్స్ ఒకవేళ సరిపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇస్తారు. మీరు సిస్టమ్ దగ్గర పెట్టిన రఫ్ షీట్స్ యూజ్ చేసి మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఒక్క షీట్ కూడా బయటికి తీసుకురాలేదు, మళ్ళీ సిస్టమ్ దగ్గర పెట్టేసాలి. మీరు ఓన్లీ మీరు తీసుకెళ్ళిన థింగ్స్ అంటే హాల్ టికెట్ ఇవి మాత్రం తీసుకురండి, కానీ రఫ్ పేపర్స్ ఒక్కడు కూడా తీసుకురాకూడదు. తర్వాత మీరు సిస్టమ్ ముందు కూర్చుంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కానీ ముందు వాళ్ళు కేర్ఫుల్లీ షుడ్ ఫాలో దేర్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ సిబిటి టెస్ట్. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. అంటే కంప్యూటర్ టెస్ట్ కదా, మీరు ఫేస్ చేయవలసిన ఆన్లైన్ కదా, ఎలా మీరు క్వశ్చన్స్ ఫేస్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఆప్షన్స్ ఎలా చూజ్ చేసుకోవాలి, అలాగే ఏమన్నా మీరు మాడ్యులేస్ చేసుకుంటే ఆన్సర్స్ని ఎలా రీమాడ్యులేస్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. వాటిని కేర్ఫుల్గా వినండి. మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ వాళ్ళని అడగండి. మీకు ఏదైనా వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏదో డౌట్ వచ్చింది అనుకోండి రిగార్డింగ్ సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంపల్సరీ వాళ్ళని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. దానిలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. అలాగే మనము అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ 30 minutes మీరు సిస్టంలో ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి గైస్. ఇన్స్ట్రక్షన్ క్లియర్గా చదవండి. అవి మీకు తెలిసినవే కాదు, మళ్ళీ ఒక్కసారి మైండ్ రిలాక్సేషన్ కోసం క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ముందే మనము క్వశ్చన్స్ ఓపెన్ కాకముందే ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి కదా, కూల్గా ఏ టెన్షన్ లేకుండా ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. తర్వాత ఎగ్జాక్ట్గా టైం స్టార్ట్ అయింది. మీరు మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఎగ్జామ్ టైం స్టార్ట్ అయిన క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి గైస్. క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి మెంటల్గా రెడీ అవ్వండి. సో మెంటల్లీ రెడీ టు ఫేస్ ద ఎగ్జామ్ వితౌట్ స్ట్రెస్. ఏమి స్ట్రెస్ ఫీల్ అవుతుంది గైస్. ఈ ఎగ్జామ్ మీది, మీరు ఈజీగా చేయగలుగుతారు. మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతారని పక్కన పెట్టేసండి. ముందు మీరు ఎగ్జామ్ని ఎలా ఫేస్ చేయాలి 3 hours అనేది మాత్రమే ఆలోచించండి. ఇంకా మీరు ఎగ్జామినేషన్ పేపర్లో చూస్తే ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మెయిన్గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ ఉంటుంది గైస్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవచ్చు, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు చదువుకోవచ్చు. సో ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి 1 to 8, తర్వాత ఫిజిక్స్ 81 to 120, మనకి టోటల్ 160 క్వశ్చన్స్ కదా. తర్వాత కెమిస్ట్రీ 121 to 160. ఇది ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్ విత్ క్వశ్చన్స్. సో అలాగే బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటాయి గైస్. ఏమి టెన్షన్ పడద్దు. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ చదువుకోండి, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు చదువుకోండి, కన్ఫ్యూజ్ ఏమీ కావద్దు. అలాగే కొన్ని ఆప్షన్స్ ఒకసారి ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. మీది ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ ఫాలో అవ్వండి, తెలుగు అయితే తెలుగు ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి ఒక్కటే పేపర్లు ఉంటాయి. దాని గురించి మీకు ఏం టెన్షన్ పడనవసరం లేదు. ఆల్రెడీ కొంతమంది ప్రీవియస్ మోడల్ పేపర్ చూస్తుంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. చూడని వాళ్ళ గురించి ఈ పర్టికులర్ పాయింట్ చెప్తున్నాను. ఓకే, తర్వాత మెయిన్గా ఈ 3 subjects మనకి సబ్జెక్ట్స్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు దీంట్లో మీకు ఏ సబ్జెక్ట్, విచ్ వన్ యూ నో బెస్ట్, విచ్ వన్ యూ నో వెరీ వెల్, అంటే మీరు ఏ సబ్జెక్ట్ మీరు ఫేస్ చేయాలనుకున్నారు దాన్ని చూజ్ చేసుకోండి. ఫస్ట్ యూ నో వెల్ దాన్ని చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అయ్యారు, లేదా కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది, కెమిస్ట్రీ చూజ్ చేసుకోండి. ఫటాఫట్ టైం మెయింటైన్ చేయడం చాలా ఇష్టం. 3 hours ఇంపార్టెంట్. 3 hours టైం చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంట్రెస్టింగ్ పెట్టండి. 3 hours మీద ఇంట్రెస్ట్ పెడితే కంపల్సరీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా మీకు వస్తుంది. కెమిస్ట్రీ మీరు అబ్జర్వ్ చేస్తే కెమిస్ట్రీకి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes, 30 to 45 minutes స్పెండ్ చేయండి కెమిస్ట్రీ మీద. అంటే మీరు కెమిస్ట్రీ ఫేస్ చేసి అట్లీస్ట్ మీరు ఓన్గా చేసేది. తర్వాత మీరు మ్యాథ్స్ చేయాలనుకుంటున్న మ్యాథ్స్కి 1.5 hour వరకు పెట్టుకోవచ్చు. 1.5 hour వరకు మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో దెన్ రిమైనింగ్ ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ 5 minutes బిఫోర్ మీరు చేసింది చేసి మిగిలిన గ్యాస్ వర్క్ పెట్టుకుంటూ పోవడమే గాయస్. టైం ఏమాత్రం వేస్ట్ చేయొద్దు. మీకు వచ్చిందా ధనాధన సాల్వ్ చేసేసి కరెక్ట్ ఆప్షన్ పెట్టండి, రాకపోతే ఏదో ఒకటి గ్యాస్ వర్క్ పెట్టండి.
దీనిలో సిమిలారిటీ డిఫరెంట్ ఈ క్యాలిక్యులేషన్ అంతా టైము చేయడానికి అక్కడ టైం సరిపోదు గైస్. టైం ఎలా రన్ అవుతూనే ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఫేస్ చేయాలంటే అసలు టైం సరిపోదు. అందుకని ఫీల్ ఎనీ క్వశ్చన్ ఈజ్ ఎనీ సమ్ క్వశ్చన్స్ ఆర్ లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి. ఎనీ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని లెంగ్దీ క్వశ్చన్స్ ఉన్నా మీరు వర్రీ కావద్దు. మీ షిఫ్ట్ టఫ్ ఉన్నా ఈజీగా ఉన్నా మీరు వర్రీ కావద్దు. జస్ట్ మీరు ఫేస్ చేయండి. ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అని ఫేస్ చేసండి, చేయడానికి ట్రై చేయండి. లెంగ్దీ అనిపించింది జస్ట్ గెస్ వర్క్ పెట్టండి 1 2 3 4. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు గైస్. ఇందులో మీరు ప్లస్ ఫీల్ అవ్వాల్సిన నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు చేసి బ్యాలెన్సింగ్గా మిగిలిన గెస్ వర్క్ పెట్టేసండి. దీంట్లో వెనక ముందు ఏమీ ఆలోచించద్దు. సో అలా లాస్ట్ అట్లీస్ట్ 5 minutes ముందే క్వశ్చన్ పేపర్ ఫినిష్ చేయాలి. అట్లీస్ట్ 2 to 5 minutes బిఫోర్ యూ హ్యావ్ టు ఫినిష్ ద క్వశ్చన్ పేపర్. అంటే ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలొద్దు. కంప్లీట్గా 160 బిట్స్ మీరు చేసిన అవ్వచ్చు, చేయకపోయినా అవ్వచ్చు, టోటల్గా 160 బిట్స్ మార్క్ చేసి 3 hours ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. డోంట్ ఫీల్ స్ట్రెస్ ఎట్ ఎనీ కాస్ట్. డోంట్ వేస్ట్ ద టైమ్ ఎట్ ఎనీ కాస్ట్. డోంట్ వేస్ట్ ద టైం వేస్ట్ చేయొద్దు. అలాగని you have to spend the 3 hours time. At least 2 to 3 minutes before మీరు ఎగ్జామ్ని కంప్లీట్ చేసిన 160 క్వశ్చన్స్. లేకపోతే లేట్ అయితే టైం అయిపోయినా ఆటోమేటిక్గా అదే సబ్మిషన్ తీసేసుకుంటుంది. మీరు చేద్దామన్నా మీకు మిగిలిన క్వశ్చన్స్ ఏమన్నా గెస్ వర్క్ పెడదామన్నా టైం ఉండదు. కాబట్టి అట్లీస్ట్ 2 to 5 minutes ముందే 160 క్వశ్చన్స్ ఫినిష్ చేయాలయా లేదా, అన్ని ఎస్ఆ నో అన్ని ఫినిష్ చేశారు లేదా, ఒక్క బ్లాంక్ కూడా వదలొద్దు గైస్. ఈ విధంగా 3 hours టైం మీరు యూటిలైజ్ చేసుకుని మీ వరకు మీరు ఓన్గా కొన్ని క్వశ్చన్స్ చేసి మిగిలిన గెస్ వర్క్ పెట్టిన ఈజీగా మీరు 70 to 80 క్వశ్చన్స్ మినిమం చెప్తున్నాను. మినిమం మీరు 70 to 80 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు గైస్. 70 to 80 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఇంక్లూడింగ్ ద గెస్ వర్క్ ఆర్ నోన్ వర్క్. ఓకే, సో యూ కెన్ గెట్ ద బిలో 10,000 ర్యాంక్. 70 to 80 బిలో 10,000 ర్యాంక్ టార్గెట్ ఏంటంటే బిలో 10,000 ర్యాంక్ వస్తే ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు బెస్ట్ కాలేజ్ బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అదర్ దాన్ క్యాస్ట్ ఓసీ గురించి మాట్లాడు. క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం కూడా కొంచెం ఎక్కువ ర్యాంక్ తెచ్చుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే రిజర్వ్ క్యాండిడేట్స్ కూడా కాంపిటీషన్ ఉంది గైస్ ఈ రోజుల్లో. కాబట్టి ఎవరి వన్ షుడ్ take carefully about this examination day. On this exam 3 hours time ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ 2 to 5 minutes ముందే ఎగ్జామినేషన్ ఫినిష్ చేసేసండి. ఆటోమేటిక్గా అదే సబ్మిషన్ తీసుకుంటుంది. అవన్నీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీ బెస్ట్ మీరు ఇవ్వండి అంతే. ఇక్కడ ఈ లాస్ట్ మూమెంట్లో లాస్ట్ డే ఎగ్జామ్ డే టెన్షన్ పడడం వల్ల యూజ్ ఏం లేదు. ఇక్కడ మీ బెస్ట్ మీరు ఇవ్వండి, బెస్ట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇదేనండి సింపుల్గా ఈ వీడియోలో నేను ఇచ్చే సింపుల్ టిప్స్. మీకు తెలిసిన ఒక్కసారి ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ గైస్. డూ యువర్ బెస్ట్ వితౌట్ స్ట్రెస్. బాయ్.